హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'అతనితో కలిసిన రాత్రి' ఎపిసోడ్ 99. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తున్న టైంలో మోక్ష ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతుంది. అది చూసిన జై వెంటనే మోక్ష కింద పడిపోకుండా ఆమెను అతడి ఒడిలోకి తీసుకొని మోక్ష, మోక్ష అని కంగారుగా ఆమె చెంపలు తడుతూ పిలుస్తాడు. అను కూడా కంగారుగా లేచి కొన్ని వాటర్ మోక్ష మొహం పైన చిలకరించి ఆమె కొంగుతో మొహం తుడుస్తూ మోక్ష అని పిలవడంతో మెల్లిగా కళ్ళు తెరిచిన మోక్ష కళ్ళు తిరుగుతున్నాయి జై. ఇంటికి వెళ్ళిపోదాం. అంతా ఎలానో ఉంది నాకు అని అంది. ఓకే. ఓకే. వెళ్దాం అని మీరందరూ తినేసి ఇంటికొచ్చేయండి. నేను మోక్షని తీసుకొని ఇంటికెళ్తాను. మీరు కంగారు పడకండి. నేను డాక్టర్‌ని పిలిపిస్తాను ఇంటికి వెళ్ళి. ఫంక్షన్‌లో ఇంకా కొంత గెస్ట్‌లు ఉన్నారు కదా! ఇంకా మీరందరూ ఇప్పుడు ఇంటికి వస్తే బాగోదు అని అందరూ కంగారు పడుతూ ఉంటే చెప్పాడు జై. అది కాదు నాన్న అసలేమైంది? ఇప్పటివరకు బానే ఉంది కదా! అని మహేశ్వరి గారు కూడా కోడల్ని పట్టుకొని చూస్తూ ఉంటే, "ఏం కాదు మమ్మీ. మార్నింగ్ నుండి సరిగ్గా ఏమీ తినలేదు కదా! పైగా వారం రోజుల నుండి అటు ఇటు తిరగడమే అవుతుంది. సరిగ్గా తినమంటే కూడా తినట్లేదు అది. అందుకే అలా పడిపోయింది. ఏం కాదు. నేను దాన్ని ఇంటికి తీసుకెళ్ళి డాక్టర్‌కి ఫోన్ చేస్తాను. మీరంతా కంప్లీట్ అయ్యాక ఇంటికి రండి" అని జై మోక్షని తీసుకువెళ్తూ ఉంటే, "నాకేం కాలేదమ్మా. మీరు టెన్షన్ పడకండి. నిజంగానే సరిగ్గా తినలేదు కదా మార్నింగ్ నుండి. అందుకే కళ్ళు తిరిగినట్టున్నాయి" అని చెప్పి జై, మోక్ష కారులో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇక జై డాక్టర్‌ని ఇంటికి పిలిపిస్తాను అని చెప్పడంతో వీళ్ళు కాస్త కంగారు పడడం మానేసి ఏదో కొద్దిగా తిన్నామంటే తిని అందరూ గెస్ట్‌లు వెళ్ళిపోయాక, ఇక వీళ్ళందరూ కూడా హోటల్ నుండి డైరెక్ట్‌గా జై వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు. మోక్ష ఎలా ఉందో ఏంటో కనుక్కుందామని చెప్పేసి. ఆల్రెడీ జై వెళ్ళే అప్పుడే డాక్టర్ గారికి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పడంతో, జై మోక్షని ఇంటికి తీసుకువెళ్ళి తనకి కాస్త జ్యూస్ తాగించి బెడ్‌రూమ్‌లోకి తీసుకువెళ్ళాక డాక్టర్ గారు వచ్చేశారు. డాక్టర్ గారు వచ్చి ఆవిడ మోక్షని చెక్ చేసి, మోక్ష సింప్టమ్స్ అన్నీ వెంటనే అర్థమై, "మీకు పీరియడ్స్ మిస్ అయ్యి ఎన్ని డేస్ అవుతుంది?" అని అడిగారు. అప్పుడు పీరియడ్స్ మిస్ అయిన విషయం గుర్తు తెచ్చుకున్న మోక్ష 1 మంత్‌కి ఎక్కువవుతుంది అని చెప్పింది. ఇక వెంటనే మోక్షని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమని చెప్పి వాష్‌రూమ్‌కి పంపారు ఆవిడ. ఇక మోక్ష 5 నిమిషాల తర్వాత తిరిగి బయటికి వచ్చి ఆ కిట్‌లో పింక్ కలర్ లైన్స్ 2 రావడంతో డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని చెప్పడంతో ఇక మోక్ష ఆనందానికి అవధులే లేకపోయాయి. వెంటనే జైని కూడా పిలిచి కంగ్రాట్స్ జై, మోక్ష ప్రెగ్నెంట్ అని చెప్పారు డాక్టర్ గారు. అదేదో వినకూడదు విన్నట్టుగా ఫస్ట్ ముందుగా మొహం పెట్టాడు జై. ఆ తర్వాత డాక్టర్ గారు చెప్పిన విషయం అర్థమై, "నిజంగానా డాక్టర్ గారు?" అని అడిగాడు మోక్షని చూస్తూ. "హ్మ్. అవును జై. రేపు హాస్పిటల్‌కి వెళ్ళండి. ఒకసారి టెస్ట్‌లన్నీ చేస్తారు. అలాగే మెడిసిన్ కూడా ఇస్తారు. కంగ్రాట్స్ ఇద్దరికీ" అని చెప్పి డాక్టర్ గారు వెళ్ళిపోయాక జై వచ్చి మోక్షని హత్తుకొని, "నిజమా?" అని అడిగాడు. "హ్మ్." అంది మోక్ష సిగ్గుపడుతూ. "ఒసేయ్! నీకు సిగ్గు సెట్ అవ్వదే" అన్నాడు జై నవ్వుతూ. "ఛీ పోరా! ఇప్పుడు కూడా సిగ్గుపడనియ్యవా నన్ను" అని. "అవును. ఇంత త్వరగా ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకోలేదురా నేను. మీ చెల్లితో నాకిప్పుడప్పుడే పిల్లలొద్దు 10 సంవత్సరాల తర్వాత కంటాను" అని బిల్డప్ ఇచ్చాను. ఇప్పుడు చూడు నెల కూడా అవ్వలేదు. అప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చేసింది నాకు అని అంది మోక్ష. హా! అది మన చేతుల్లో లేదు కదే! కానీ ఇంత త్వరగా గుడ్ న్యూస్ చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ బంగారం అని మోక్ష బుగ్గలు లాగి ప్రేమగా మోక్ష నుదుటన ముద్దు పెట్టుకున్నాడు జై. "నువ్వు హ్యాపీ కదా?" అని అడిగింది మోక్ష జైని. "చాలా బంగారం. మన ప్రేమకి గుర్తుగా మన బేబీ రాబోతుంది. ఇంతకన్నా హ్యాపీ మూమెంట్ మన లైఫ్‌లో ఇంకేం ఉంటుంది. నా బేబీని ఇస్తున్నందుకు నీకు చాలా చాలా థ్యాంక్స్" అని మోక్షని హత్తుకొని జై ఆ మూమెంట్‌ని ఫీల్ అవుతున్న సందర్భంలో ఇక వీళ్ళందరూ కూడా మోక్ష, జై అని పిలుచుకుంటూ రావడంతో మోక్షకి దూరం జరిగి "రూమ్‌లోనే ఉన్నాం రండమ్మా" అని పిలిచాడు జై. "ఏరా ఎలా ఉంది మోక్ష" అని మహేశ్వరి గారు కోడలు దగ్గరికి వెళ్ళి, "ఇప్పుడెలా ఉంది తల్లి? డాక్టర్ గారొచ్చారా? ఏమని చెప్పారు? నువ్వు బానే ఉన్నావు కదా! ఏదైనా ఇబ్బందయితే చెప్పు తల్లి హాస్పిటల్‌కి వెళ్దాం" అని మహేశ్వరి గారు కూడా అడుగుతూ ఉంటే, "అవును మోక్ష ఏమైందిరా? డాక్టర్ గారు ఏమని చెప్పారు?" అని మంజుల గారు కూడా కూతురు పక్కకు వచ్చి కూర్చొని అడిగారు. "డాక్టర్ గారొచ్చారా జై?" అని అడిగాడు విక్రమ్ జై దగ్గరికి వచ్చి. "హా! బావ ఆవిడ ఇప్పుడే వెళ్లారు మోక్షని చెక్ చేసి" అన్నాడు జై. "కంగ్రాచ్యులేషన్స్ అన్నయ్య" అని
అను వచ్చి జైని హత్తుకుంటుంది. "మోక్ష బాలేకపోతే వీడికెందుకే కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నావు నువ్వు?" అన్నాడు విక్రమ్ అయోమయంగా. "ఎందుకంటే మీ చెల్లికి మా అన్నయ్యకి డ్యాడీ పోస్ట్ ఇవ్వబోతుంది. అందుకే" అని చెప్పింది అను. అందరూ జై వైపు, మోక్ష వైపు మార్చి మార్చి చూశారు. "నిజమా?" అన్నట్టుగా. "అవునురా! మోక్ష ప్రెగ్నెంట్ ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు" అని జై చెప్పగానే అందరూ "నా తల్లి మంచి శుభవార్త చెప్పావు తల్లి. ఒకేసారి మన ఇంట్లోకి ఇద్దరు పిల్లలు రాబోతున్నారైతే. చాలా శుభవార్త చెప్పావు తల్లి" అని అందరూ మోక్షని దగ్గరికి తీసుకొని కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ అని చెప్తుంది మోక్ష అందరికీను. విక్రమ్ కూడా జైని హగ్ చేసుకొని "కంగ్రాచ్యులేషన్స్ రా" అని చెప్పాడు. "థ్యాంక్ యూ బావ" అని అను "అయినా నేను చెప్పకముందే ఎలా తెలిసిందిరా నీకు?" అని అడిగాడు జై అనుని. "నాకు మోక్ష అక్కడ కళ్ళు తిరిగి పడిపోయినప్పుడే డౌటొచ్చిందన్నయ్య. పైగా తన ఫేస్‌లో చేంజ్ కూడా తెలుస్తుంది కదా! అర్థమైపోయింది మేడం గారు ప్రెగ్నెన్సీ అని. మొన్నేదో పెద్ద నీతి సూక్తులు చెప్పారు. ఇప్పుడేమంటారు మేడం మరి మీరు?" అని అడిగింది అను మోక్షని చూస్తూ కళ్ళు ఎగరేసి. అన్నీ అవుతాయా ఏంటి? అయినా నీ కోడలికి అంత త్వరగా వాళ్ళ బావ కోసం రావాలి అని ఉన్నప్పుడు, నేను మాత్రం ఏం చేస్తాను? అంది మోక్ష. ఓహ్! అయితే నాకు కోడలిని ఇస్తావా నువ్వు? అని అంది అను. నీ కడుపులో పెరుగుతుంది నా అల్లుడు అయితే ఖచ్చితంగా నాకు పుట్టేది నీ కోడలేనే అంది మోక్ష. అలా అయితే ఓకేలే. బావ-మరదలు ఇద్దరు వస్తున్నారన్నమాట అని అనుకుంటారు. ఇక అందరూ డబుల్ హ్యాపీనెస్ తో అందరి మొహాలలో సంతోషం ఫుల్‌గా తెలుస్తూ ఉంటుంది. ఇక ఆ రోజుకి మంజుల, మహేంద్ర గారు, అను, విక్రమ్ పాపతో అక్కడే ఉన్నారు. ఇక మరుసటి రోజు మోక్షకి కూడా చెకప్ చేయించి అంతా బావుంది అనుకున్నాక జై మహేశ్వరి, కళ్యాణ్ గారు మోక్షని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే, ఇక్కడ విక్రమ్, మంజుల, మహేంద్ర గారు అనుని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. పిల్లలు రాబోతున్న సందడి ఇంకా పెరుగుతూ ఉంది. ఇప్పుడు అన్వి పాప ఒకదానితోనే రెండిళ్లలో అల్లరి బీభత్సంగా ఉంటే, ఇంకా మరో ఇద్దరు వస్తున్నారు. వాళ్ళతో ఇంకెలా ఉంటుందో అనుకుంటూ ఉన్నారు అందరూ ఇక. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.